అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో సూపర్ ఫాస్ట్గా అలాగే అంతే టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ కోసం ఉపయోగపడే రైస్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసిద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పోపు గింజలు, తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు కావాలి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాండి పెట్టుకొని మనం ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి మనం చిన్న బాండి కానీ పెద్దది కానీ చూసుకొని పెట్టుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగగానే పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇంకా ఈ రెసిపీలో నేను పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఏమి వేయట్లేదండి. నేను ఎలా చేసుకుంటానో అలాగే చూపిస్తున్నాను అనమాట. ఈ రెసిపీలో పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా ఉంటే తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తూ చాలా బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం వేపుకోవాలి. అన్నం మనం రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నిలువుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి లంచ్ బాక్స్ల కోసం రోజు ఒక వెరైటీ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. తొందరగా మగ్గుతాయి అన్నమాట, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే పసుపు, అలాగే ఉల్లిపాయలకు సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోండి. అన్నానికి తర్వాత వేసుకోవచ్చు మనము. ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఓపెన్లో కూడా మగ్గించుకోవచ్చు, కాకపోతే మూత మూసుకుంటే కొంచెం మనకు ఆవిరికి తొందరగా మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా తయారై కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇక్కడ మనకు పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పోపును మనము అన్నంలో కలుపుకుంటాం అనమాట. ముందుగానే నేను అన్నం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మనం కలుపుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు రైస్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. అయితే అన్నాన్ని మాత్రం కొంచెం పొడి పొడిగా చేసుకోవాలండి ఇలాగా. మనం తయారు చేసి పెట్టుకున్న పోపును ఈ అన్నంలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నానికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోండి. ఇంకా దీంట్లో ఎటువంటి నిమ్మకాయలు కానీ చింతపండు పులుసు కానీ ఏమీ వేయమండి. ఉల్లిపాయ అన్నం అనమాట. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి మసాలాలు కానీ పౌడర్స్ కానీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటే మీరు వేసేసుకోవచ్చు. కరివేపాకు లేకపోయినా పర్వాలేదన్నమాట, స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా నచ్చుతుందన్నమాట. జస్ట్ ఒక రైస్ చేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటే మనం ప్రిపేర్ చేసి పంపించవచ్చు. మనకు ఒక రోజు గడిచిపోయినట్టే కదండి. ఎందుకంటే డైలీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే తల్లులకు చాలా టాస్క్ అనమాట. రోజు ఒక రైస్ ఐటెం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. నా ఛానల్ మరికొంతమందికి, నా వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవ్వడానికి మీరు ఇచ్చే లైక్ చాలా యూజ్ అవుతుందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.